ఈ రోజుల్లో చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ మన జీవితంలో భాగమయ్యాయి. చదువు, ఉద్యోగం, కంటెంట్ అన్నిట్లో వాడుతున్నాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏఐని తప్పుగా వాడితే అదే మనకు నష్టం చేస్తుంది. ఈ వీడియోలో ప్రజలు చాట్ జీపీటీను చేసే 11 ప్రధాన తప్పులు మరియు వాటికి బదులుగా మనం ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకుందాం. రియల్ వరల్డ్ డిసిషన్స్కి ఏఐ మీద ఆధారపడడం. కొంతమంది ఆరోగ్యం, డబ్బు, లీగల్ విషయాల్లో కూడా చాట్ జీపీటీ అడుగుతున్నారు. ఏఐ ఒక సలహాదారుడు మాత్రమే, డాక్టర్ కాదు, లాయర్ కాదు. ఏఐ టెక్స్ట్ని నేరుగా సబ్మిషన్ చేయడం. అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, ఆర్టికల్స్ ఏఐ రాసిందే కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇలా చేస్తే మార్క్స్ రావచ్చు, కానీ నాలెడ్జ్ రాదు. వెరిఫై చేయకుండా ఏఐ అడ్వైస్ ఫాలో అవ్వడం. చాట్ జీపీటీ కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, కానీ కాన్ఫిడెంట్ అంటే కరెక్ట్ కాదు. ఒక్కసారి తప్పుదారి పట్టితే నష్టం మనదే. సెన్సిటివ్ డేటా షేర్ చేయడం. ఫోన్ నంబర్, ఆధార్, పాస్వర్డ్ ఇవన్నీ ఏఐలో పెట్టడం ప్రమాదం. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది. చీటింగ్ షార్ట్కట్స్ అడగడం. ఎగ్జామ్స్లో చీట్ చేయడం, సిస్టంలను మోసం చేయడం. ఏఐతో ఇలా చేస్తే మీ క్యారెక్టర్ నష్టపోతుంది. ఫండమెంటల్స్ నేర్చుకోకుండా స్క్రిప్ట్ చేయడం. ఏఐ ఉంది కదా, మ్యాథ్స్, రైటింగ్ ఎందుకు? ఫౌండేషన్ లేకపోతే ఏఐ తప్పు చెప్పినా గుర్తించలేరు. థింకింగ్ బదులు ప్రాంప్టింగ్ మాత్రమే చేయడం. మనమే ఆలోచించకుండా ఏఐని అడగడం అలవాటవుతుంది. అలా చేస్తే మన థింకింగ్ పవర్ తగ్గిపోతుంది. అవుట్డేటెడ్ లేదా రాంగ్ ఫ్యాక్ట్స్ నమ్మడం. ఏఐ ఎప్పుడూ లేటెస్ట్ కాదు. పాత సమాచారం ఆధారంగా పెద్ద తప్పులు జరగవచ్చు. బయస్ని గుర్తించకపోవడం. ఏఐ ఒకవైపు మాత్రమే చూపించవచ్చు. అది పూర్తి సత్యం కాదు, అర్ధసత్యం. సింపుల్ టాస్క్స్కి కూడా ఏఐ ఓవర్యూజ్. చిన్న లెక్కలు, సులభమైన పనులు కూడా ఏఐతో చేయడం అలవాటవుతోంది. దీంతో మన మెదడు అలసిపోతుంది. స్ట్రెస్ సమయంలో ఏఐ మీద పూర్తిగా ఆధారపడడం. పరీక్షల ముందు, ఇంటర్వ్యూలో భయంతో ఏఐ మీద ఆధారపడడం. ఏఐ మన భావోద్వేగాలను అర్థం చేసుకోదు. ముందుగా నేర్చుకోండి, తర్వాత ఏఐ వాడండి. ఫ్యాక్ట్స్ వెరిఫై చేయండి. సెన్సిటివ్ డేటా ఆఫ్లైన్లో ఉంచండి. గుర్తుంచుకోండి, ఏఐ ఒక సాధనం మాత్రమే. దాన్ని దండుగా కాకుండా సహాయకుడిగా వాడితేనే మీ భవిష్యత్తుకు మేలు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. విద్యార్థులు, ఉపాధ్యాయులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి రెస్పాన్సిబుల్ ఏఐ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏఐ మీ మెదడును పదును పెట్టాలి, భర్తీ చేయకూడదు.